ఎవరికి? ఎవరికేమిటి? ఏ అమ్మాయికి అని. అమ్మాయికా? ఎవరే ఈ మొహం చూసి నన్ను ప్రేమించేది? ఏదో పూర్వజన బంధం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అవును, నీ కంటికి నేను అందగాళ్ళ కనపడుతున్నానా? కాదు, మోసగాళ్ళ కనపడుతున్నారు. మోసగాళ్ళవా? అదే మాట అదే. లేకపోతే ఏమిటండి, పెళ్ళైన దగ్గర నుంచి అడుగుతున్నాను, మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారని ఒక్కసారైనా చెప్పారా? అదేగా నేను మనం చేపట్టు ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య ఈ రోజు నుంచి ఏ రహస్యాలు లేవు. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏ వేషం ఏమంటే ఆ వేషం వేస్తావా? వేస్తాను. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు వస్తావా? వస్తాను. ఇక చూడు, ఈ రోజు నుంచి నువ్వెక్కడుంటే నేనక్కడ, నేనెక్కడుంటే నువ్వక్కడ. సక్కు సక్కు రండి కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మనసే బాగాలేదు చక్రం. అదేంటండి, అమ్మగారిని హాస్పిటల్కి తీసుకొచ్చాగా? తీసుకొచ్చాను. ఇంకనే ఈ 4 ఏళ్ళు మనసు అటు ఇటు తిరిగి బాగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఆవిడొచ్చేటప్పటికి ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు సక్కు కాదే, సక్కుపై అత్తగారు. చిచి, ఆయన మనసు అసలే బాధలు ఉంటాయి. ఈ బాధకేంలే, ఈ మగాళ్ళు ఎప్పుడు ఇంతే. పెళ్ళం మొహం చూస్తేనే ఇబ్బందిగా ఉంటుంది. సక్కు, నువ్వు చాలా పొరపడుతున్నావు. నేను అలాంటి వాడి కాదు. సంసారం దాంపత్యం అంటే ఏమిటో, భర్తగా నా బాధ్యత ఏమిటో నాకు బాగా తెలుసుకుని కదే బాధపడుతున్నాను. భార్యాభర్తల మధ్య ఉండవలసిన పవిత్ర బంధం, ఆ బంధాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉండబట్టే ఇంత ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైనా అర్థమైందా? నీకింక అర్థమవుతుందిలే. వెళ్ళి కాఫీ పట్టరా. అదేమిటి, ఇన్నాళ్ళు మీ హృదయం చాలా గట్టిదనుకున్నానే. ఎంత గట్టిదైతే మాత్రం ఏం ప్రయోజనం? తట్టుకోలేకపోతున్నాను. 4 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది లలిత. చంద్ర నన్నే నమ్ముకుంది. ఈ ఇద్దరు నాకు 2 కళ్ళైపోయారు. లలితను బాధ పెట్టలేను, చంద్రను సుఖపెట్టలేను. లలితకు నిజం చెప్పలేను, చంద్ర అబద్ధం చెప్పి ఎంతో కాలం మోసం చేయలేను. ఈ అడకత్తెరలో చిక్కుకొని నేను అనుక్షణం నలిగిపోతున్నాను. ఏమో, నా బాధ్యతను నేను నిర్వర్తించగలనా అని భయంగా ఉంది చక్రం. ఏముంది పెద్ద గొప్ప ఇన్ఫర్మేషన్? ఏమిటది? అదే వజ్రాల చెట్టు ట్రైన్ లో పోతున్నాడు. వజ్రాల చెట్టుకి ట్రైన్ ఏం కర్మండి? అదే లేదే, ఈ మధ్యన అన్ని బంధులు వజ్రాల చెట్టు అంటే అంతకంటే గొప్ప వాడు కూడా ట్రైన్ లో పోతుంది. నాలాంటి వాడు కూడా. అబ్బా, డిటెక్టివ్ వంక పెట్టుకుని ఇన్నాళ్ళు ఆడపిల్లల వెంట తిరిగారు, ఇప్పుడు చేతుల వెంట. అక్కడే ఉంది పాయింట్. అక్కడ ఆడే ఉంది, సేటు ఉన్నాడు. ఆడదాని చేతిలో సేటు సపక్. అందుకని ఈ డిటెక్టివ్ ఒకటి వెళ్తున్నాడు. అబ్బా, ఎంత పెద్ద ఇన్స్పెక్టర్ బయలుదేరాడండి. అసలు నీతో చెప్పలే, నా పొరపాటే. ఇదిగో హనుమాన్పూడి చస్తున్నామని రా అన్నాను. వస్తే రా, లేకపోతే వస్తాను. ఉండమంటే సెజ్జి, నిద్ర వస్తుందా? అదే, నీకి అందం మాకి పక్కన ఉంటే నిద్ర ఎలా వస్తుంది? మరి ఆవలిస్తున్నారు? అది ఆవులించి నిద్రను జావని చెప్తున్నాము. మీరు భలే మాట్లాడుతున్నారండి. మీకు చూడక ముందు మాకి మాటలే రావు. మీకు చూచాం, మాకు వచ్చే మాటలు. వట్టి మాటలేనమాట. అరే, అంతకంటే మేమేం చేస్తాం? మీరు చెప్తే మేము చేస్తాం, మీరు చేస్తే మేము చూస్తాం. అబ్బా, అమ్మాయి చూస్తుంది. అరే, ఎవరు చూస్తే మనకి ఏమి భయం? మా బీబీ గారు చూడకపోతే మనకి అంతే చాలు. ఏ బీబీ, బచ్చికి మా జన మాస్టరు ఊరి నుంచి వచ్చి చాలా రోజులైందిగా, అందుకే కొంచెం చెప్పామైంది. ఈ విషయం చూచి చూడట్టు ఊరుకో. అరే అరే, గుడ్ మార్నింగ్ నిర్మలాదేవి. ఎంత ఆశ్చర్యం! మాకి పెళ్ళు నీకు ఎలా తెలుసు? హాయా మేం త్రికాలజ్ఞనం. అటు 7 జన్మల వారి పేర్లు, ఇటు 7 జన్మల వారి పేర్లు చెప్పగలము. అంత బూటకం నమ్మద్దండి. బయట రిజర్వేషన్ లిస్టు లేదు, దాని అహంకారం తక్కువ. నీకే కాదు, ఈ కాల పిల్లలందరికీ అంతే. ప్రతి దాన్ని తేలిగ్గా తీసిపోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇది నీ మొహం చూపించు. కొడుగ్గాయవే, నిరుద్యోగిగా ఉన్న నీ భర్తని నానా బాధలు పెట్టావు. బాధలు భరించలేక ఊరు పరారీ అయ్యాడు. పరారీ అయిన భర్త కోసం చది సావిత్రులా ఊరులా క్లాసులా తిరుగుతున్న ఫస్ట్ క్లాస్ లో కూర్చున్నావు. అవునా? అపచారం స్వామి, అపచారం. నన్ను క్షమించండి. అనవసరంగా మిమ్మల్ని చూడనాడు. కూర్చోండి స్వామి, కూర్చోండి. నా భర్త ఎక్కడున్నాడు? ఇంటి బతికే ఉన్నాడా?
చెప్పండి స్వామి. చెప్తాం. సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్. నో రాజు, ఆల్ ఇండియా ఫేమ్, జన్పత్ గణపత్ మెడ్రాస్, సవేరో, ఇంపీరియల్, ఓషియానిక్, ఆల్ హోటల్స్ వర్క్ అండర్ మీ సార్. వర్క్ అండర్ యూ? అవును సార్, బిగ్ బిగ్ పిలో సార్. క్యాచ్ సార్. వాట్ ఇస్ దిస్? సర్టిఫికేట్ సార్. సర్టిఫికేట్? Yes, sir. You want work? Yes, sir. No work here. సార్ డోంట్ టెల్ నో పని సార్. ఎనీ పని ఎనీ మనీ.